హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారికి 2025 మే నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. మేషరాశి వారికి ప్రస్తుతం గ్రహస్థితులను మనం పరిశీలించి చూసినప్పుడు మీ యొక్క జన్మరాశిలోనే సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. మీ యొక్క జన్మ రాశ్యాధిపతి కుజుడు చతుర స్థానంలో నీచస్థితి, ద్వితీయంలో గురువు. అయితే మే నెల 15వ తర్వాత గురువు మీ యొక్క తృతీయ స్థానానికి గోచరిస్తాడు. మీ యొక్క వ్యయస్థానంలో శనైశ్వరుడు, రాహు, శుక్రుడు ఉన్నారు ప్రస్తుతము. మే నెల 17th తర్వాత 18th రాహు మీకు లాభస్థానానికి, కేతువు మీ యొక్క పంచమ స్థానానికి గోచరించబోతున్నారు. సో ఈ గ్రహస్థితులు అన్నింటిని మనం చూసినప్పుడు ముఖ్యంగా ఈ నెలలో మీకు మీ యొక్క రాస్యాధిపతి కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి మీరు కొత్త విషయాలు చేయాలనుకుంటే, ఏదైనా వృత్తి ఉద్యోగాల్లో మార్పు, బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరము. లేదా మీరు ఈ విషయాలు చేసే ముందు ఆ విషయాల్లో మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళని సంప్రదించి మీరు డెసిషన్స్ తీసుకోవటం ఉత్తమం. మీరు మీకంటూ తొందరపాటు నిర్ణయాలు, ఇంపల్సివ్ నేచర్ అని చెప్తారు. సో ఇది తగ్గించుకోవటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు, వెంటనే రియాక్ట్ అవ్వడము, ఇవంతా కొంచెం మంచిది కాదన్నమాట. ఆరోగ్య విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఎప్పుడు కూడా మీరు చాలా వేగంగా ఉంటారు, చాలా కోపం, అగ్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు కుజుడు మీకు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలో, అంటే మీ యొక్క యాక్షన్ యొక్క రియాక్షన్, మీరు కోపం పడినట్టయితే ఆ కోపం వల్ల మీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఏజ్ని బట్టి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ తప్పకుండా హెల్త్ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే శనైశ్వరుడు మీకు వ్యయస్థానంలో ఉన్నాడు. మీకు ఏళ్నాడి శని ప్రభావం అనేది కూడా స్టార్ట్ అయింది మేషరాశి వారికి. సో ఇది మీకు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మిమ్మల్ని ప్రతి ఒక్క విషయంలోనూ పరీక్షిస్తుందన్నమాట. మీ యొక్క వృత్తి ఉద్యోగాలలో, మీ యొక్క ఫ్యామిలీ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ రావటం కానీ, ఆ ప్రాబ్లమ్స్ని మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు అనేదే పరీక్ష అన్నమాట. సో ప్రతిదీ మీకు పరీక్షిస్తాడు శనైశ్వరుడు. మీ యొక్క వ్యయస్థానంలో ఉంటూ మీ యొక్క నిద్ర విషయాలలో కూడా సరిగా నిద్ర పట్టదు, ఎక్కువగా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆర్థికంగా కూడా కొంచెం ఫినాన్షియల్ క్రైసిస్ కూడా మీరు ఫేస్ చేసేందుకు అవకాశం ఉంది. కానీ శుక్రుడు మీకు కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తాడు. మీ యొక్క జన్మరాశిలో ఉన్న సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుంది. యూజువల్గానే మేషరాశి వారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఇప్పుడు సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, అయితే కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. సో ఆరోగ్య విషయం మీద శ్రద్ధ, అలానే మీ యొక్క అమ్మగారి ఆరోగ్య విషయాలు కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవటం మంచిది. కోపం లేకుండా ఉండండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పడం మేషరాశికి కుదరదన్నమాట. ఎందుకంటే మేషరాశి వారు పేషెన్స్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది మేషరాశి వారికి. అయితే భక్తి మార్గము, ధ్యానము, జపతపము చేయటం మంచిది. ఎందుకంటే ముందుగా చెప్పినట్టుగానే ఏళ్నాడి శని ప్రభావం నుంచి మీరు తప్పించుకోవటం అంటే కొంచెం సమస్యలు అనేది వస్తూనే ఉంటుంది. కానీ ఆ సమస్యని మీరు పరిష్కరిస్తారు, రియాక్ట్ అవ్వరు. రియాక్ట్ అయితేనే మనకి సమస్యలు అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. సో రియాక్షన్ తగ్గించుకోవడానికి భక్తి మార్గము, ధ్యానము అనేది మీకు చాలా వరకు సహకరిస్తుంది ఫ్రెండ్స్. రాహు మీకు లాభస్థానంలోకి గోచరిస్తాడు. రాహు కూడా మీకు లాభస్థానంలో ఉండటం వల్ల చాలా వరకు అదృష్టదాయకంగా ఉంటుంది. గురువు మే నెల 15 తర్వాత రాహుగ్రహాన్ని చూడటము చాలా యోగము, చాలా వరకు అనుకూలంగా ఉంది. సో మే నెల మిడ్ తర్వాత 15th తర్వాత మీకు కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది. అయితే గురు బలం అనేది తక్కువగానే ఉంది ఫ్రెండ్స్. సో గురు బలాన్ని మీరు పెంపొందించుకోవడానికి గురు రెమెడీస్ చేసుకోవటం మంచిది. ఇక కేతు గ్రహం యొక్క ట్రాన్సిట్ అనేది అంతగా అనుకూలంగా లేదు. సో ఏదైనా కొత్త విషయాలు చేయడానికి మీరు ఆలోచించండి, తొందరపాటు నిర్ణయాలు వద్దు. నా యొక్క సజెషన్ ఏంటంటే, మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో ఆ వర్క్ మీద ఫుల్ ఫోకస్డ్గా ఉండండి. ఏ మార్పు కూడా ఈ మే నెలలో వద్దు అనేది నా యొక్క సజెషన్ అన్నమాట. ఇక స్టూడెంట్స్కి వచ్చేసి కొంతవరకు బాగానే ఉంది. మీరు హార్డ్ వర్క్ చేస్తే దానికి తగిన ఫలితం అనేది ఉంటుంది. ఎక్కువగా శ్రమించాల్సిన విషయం ఉందని గుర్తించండి. ఎక్కువగా శ్రమించాలి, హార్డ్ వర్క్ చేయాలి. 100% హార్డ్ వర్క్ చేస్తే ఒక 50 to 60% రిజల్ట్ అనేది వస్తుంది. సో అలా ఉందన్నమాట. ఇక సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ అనేది అవసరం. సో ఏది కూడా తొందరపడి నిర్ణయాలు తీయకండి.
సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.